హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు మన వీడియోలో నిన్న జరిగినటువంటి ఒక మీ యూట్యూబ్ ఛానల్ వెబినార్లో మన క్రిస్ జాన్సన్ అండ్ షెర్రీ అనే ఎల్సీ మెంబర్స్ నుండి మనకు ఒక సూపర్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది మన యాష్ సార్ నుండి డైరెక్ట్గా వచ్చిన అప్డేట్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది అందరికి నచ్చుతూనే అనుకుంటున్నా. నాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపించింది. మీ అందరికి కూడా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు, అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నానండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, మన క్రిస్ జాన్సన్ గారికి మన యాష్ ముఫారా నుండి వచ్చిన అప్డేట్స్లలో ఒక ఫస్ట్ పాయింట్ చూద్దాం. విక్టరీ విత్ యాష్ అనేది ఈ అక్టోబర్ నెలలోనే లాంచ్ కాబోతుంది. రెడీ టు గో, మీరు సిద్ధంగా ఉండండి. ఓకే అండి. ఈ విక్టరీ విత్ యాష్ అనేది అక్టోబర్లో లాంచ్ అవుతుంది అని చెప్పి మన లాస్ట్ వెబినార్లో మన యాష్ ముఫారా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్టోబర్ ఎండింగ్కి రాబోతుంది, ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి ఒక కంగారు మాత్రం ఉంది. ఈరోజు మాత్రం అది కొంచెం క్లియర్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ డేట్ కన్ఫర్మ్ లేకపోయినా అక్టోబర్లో లాంచ్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో కొంత ఆనందాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాను. చాలామంది ఎగ్జైట్ కూడా మన గ్రూప్లలో మొత్తం చలామణి అవుతుంది దీని గురించే. ఇక సెకండ్ పాయింట్ చూసుకుంటా అండి, ప్రియారిటీ ప్లేస్మెంట్ అనేది మన బాధ్యత రహితంగా ఉండి మన పనితీరును బట్టి దాన్ని బట్టి ప్రాధాన్యత అకౌంట్స్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రస్తుత పనితీరును బట్టి దాన్ని బట్టి ఆధారంగా తీసుకొని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రియారిటీ ప్లేస్మెంట్. దీనికోసం కూడా మనం చాలా రోజు నుంచి ఆల్మోస్ట్ 10 కంప్లీట్ అయ్యిందంటే ఇది 11 days అయిపోతుంది. ఆల్రెడీ పరిశీలన ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంకెప్పుడు అని మనం కూడా చాలా 10 days నుంచి ఎదురు చూడడం కూడా జరుగుతుంది. ఫైనల్గా అది కూడా క్లియర్ అయిపోయిందని తెలుస్తుంది. దాన్ని ప్రస్తుత పనితీరు ఆధారంగా ఈ ప్లేస్మెంట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా 3 and 4 రెండు ఒకేసారి కలిపి చెప్తానండి. మన విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ ఆల్రెడీ రెడీగానే ఉంది. ఎప్పుడో చేయబడింది. అది ప్రపంచ స్థాయి పద్ధతిలోనే అమర్చబడింది. అంటే ప్రపంచంలో ప్రతిదానికంటే దీనికి తీసిపోదు, చాలా భిన్నంగా తయారు చేయబడింది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగానే, ప్రతి ఒక్కరికి అవసరం అనుగుణంగానే ఉంటుందని ఆల్రెడీ తీర్చిదిద్దడం జరిగిందని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇది చాలా ప్రభావితంగా ఉండబోతుంది. చాలా మనకు రేపు రాబోయే కొత్త బిజినెస్కి సంబంధించి చాలా ప్రభావితంగా ఉండబోతుంది. కొత్త బిజినెస్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన సునాయాసంగా మన వరకు మనం చేసుకోవటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలా ఈజీగా ఉండబోతుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఆడుతూ ఫన్గా సరదాగా నవ్వుతూ ఆడుతూ నేర్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ఫిఫ్త్ అండి, నెక్స్ట్ ఫేజ్ ఆల్రెడీ డన్ డీల్. నెక్స్ట్ ఫేజ్ అనేది ఆల్రెడీ అయిపోయింది. మనం అనుకున్నది డన్ డీల్. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నెక్స్ట్ ఫేజ్ ఈజ్ డన్ డీల్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే, ది ప్లాట్ఫారం ఈజ్ 100% ఫ్రీ. ఈ విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫారం 100% ఫ్రీ, ఉచితం అని చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ మనకు యాష్ ముఫారా గారు కూడా గతంలో చెప్పింది, ఇది చాలా ఒక $5,000-6,000 సమానమైన లెర్నింగ్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి ఆన్లైన్లో. ఇది నా సొంత డబ్బులతో పెట్టుకోవడం జరుగుతుంది, మీ అందరికీ ఫ్రీ అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీసారి రిపీట్ చేయడం కూడా జరిగింది, ఇది 100% ఫ్రీ అందరికీ అని చెప్పడం జరిగిందండి. ఇదండి వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. అందరికీ ఎగ్జైట్గానే ఉందని అనుకుంటున్నాను. నాకు కూడా ఎగ్జైట్మెంటే ఉంది. కాకపోతే చూడాలి మరి ఏ డేట్కు లాంచ్ చేస్తారా, లేపో పాపప్ రాబోతుంది. ఈ ఫ్రైడే లోపు పాపప్ రాబోతుందని చెప్పడం జరిగింది. పాపప్ వచ్చిన తర్వాత
ప్రియారిటీ ప్లేస్మెంట్స్ ఎవరెవరికి వచ్చినాయి, ఎంతమందికి ఇచ్చారని చూసుకోవాలి. దాని తర్వాత ఏ రోజు అంటే ఇక ఇచ్చిన రోజే మనం ఎలాగో లాగిన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ రోజే మనం లాంచ్ అనుకోవచ్చు. ఓకే అండి, ఇదే అండి ఇన్ఫర్మేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ అండి.